అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. మీరు కూడా నాలాగే ఇంట్లో కూరగాయలేం లేదు, కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. పేరు చెప్పట్లేదు సోది చెప్తుందనుకోకండి. పెసరపప్పు టమాటా అండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలని కొద్దిగా రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా పసుపు, 3 సన్నగా కట్ చేసిన టమాటాలు వేసి టమాటాలు కొద్దిగా మెత్తబడనివ్వాలి. ఈ టమాటాలు మగ్గేలోపు ఒక కప్ పెసరపప్పు కడిగి ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడా కారము, ఉప్పు వేసి కలిపి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర అయితే కట్ చేసి వేస్తున్నాను. ఈ పెసరపప్పు టమాటాకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉంటే కొద్దిగా ఎక్కువే వేసుకోండి. కుక్కర్‌కి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 4 విజిల్లు వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి. కుక్కర్‌లో నుంచి స్టీమ్ అంతా వెళ్ళేంత వరకు ఉంచి, ఆ తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే కమ్మని పెసరపప్పు టమాటా రెడీ అయిపోతుంది. ఈ పెసరపప్పు టమాటా అన్నంలోకి గానీ, చపాతీకి, పులక, రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.